హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024వ సంవత్సరంలో భారత వైమానిక దళం ఐఏఎఫ్ మెగా వార్ గేమ్లతో తన కండరాలను వంచింది. యుఎస్ వైమానిక దళం యొక్క F-35 ఫైటర్ జెట్ త్వరలో జరగబోయే బహుళ జాతీయ కసరత్తులలో తరంగ శక్తి పాల్గొనే అవకాశం ఒకప్పుడు ఐఏఎఫ్ యొక్క ఫ్లీట్లో 5వ తరం విమానం లేకుండా సామర్థ్య అంతరాన్ని హైలైట్ చేసింది. F-35A తరంగ శక్తిలో పాల్గొంటే F-35A తరంగ శక్తిలో పాల్గొంటే మెరుపు సెకండ్ భారత గగనతలంలో దూసుకువెళ్లడం ఇది రెండోసారి అవుతుంది. F-35A లైట్నింగ్ 2 ఏరో ఇండియా 2023 సమయంలో భారత్లో ప్రారంభించబడింది. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ 110 kN సామర్థ్యంతో స్వదేశీ జెట్ ఇంజన్ల ద్వారా శక్తినిచ్చే నమూనా రూపకల్పన కోసం 15,000 కోట్లు కేటాయించింది. 42 స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్ల బలానికి వ్యతిరేకంగా 31 స్క్వాడ్రన్లకు తగిన ఐఏఎఫ్ సాధ్యమైన ప్రతి అవకాశంలోనూ ఆధునిక యుద్ధ ప్లాట్ఫామ్ల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పింది. సౌత్ బ్లాక్లో కూర్చున్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అవసరాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్న 114 మీడియం మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుకు టెండర్ను కూడా విడుదల చేసింది. ఐఏఎఫ్ కోసం లాక్హీడ్ మార్టిన్ ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేసిన అమెరికన్ F-21, F-15G, గ్రిపెన్ E మరియు Su-35తో పాటు MRFA ఒప్పందం కోసం కూడా పోటీలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కాంట్రాక్టర్ అయిన లాక్హీడ్ మార్టిన్ భారతదేశంలో F-21లను తయారు చేసేందుకు భారతదేశపు ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వ అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోబడింది. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ఐఏఎఫ్ తన విమానాలను చేర్చుకోవడానికి కనీసం 6 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుందనేది వాస్తవం. ఇండక్షన్కు సిద్ధంగా ఉండటానికి తేజస్ MK2ని తీసుకుంటామని భారతీయ ఏరోస్పేస్ తయారీదారులు పేర్కొన్న సమయం ఇదే. ఐఏఎఫ్ మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా యూర్ ఏషియన్ టైమ్స్తో మాట్లాడుతూ స్వదేశీ తేజస్సును తయారు చేయడం చాలా సులువైనప్పటికీ కొత్త తరం మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సమతుల్య శక్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. MRFA ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేయాలి. వీటిని దశల వారీగా కొనుగోలు చేయాలి. ఒకేసారి 2 నుంచి 3 స్క్వాడ్రన్లు ఉండొచ్చు. ఇది కొంత సమయం పాటు వ్యయాన్ని విస్తరిస్తుంది మరియు మేము తర్వాత మెరుగైన సాంకేతికత మరియు లక్షణాలను పొందుతాము అని ఖోస్లా జోడించారు. F-21 అనేది F-16 బ్లాక్ 70 యొక్క వేరియంట్ మరియు దాని ఐఏఎఫ్ నిర్దిష్ట ఫీచర్లు కూడా ఏరో ఇండియా 2023లో ఆవిష్కరించబడ్డాయి. సేల్స్ పిచ్లో అధునాతన APG-83 యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే AESA రాడార్ ఉంది. గుర్తింపు పరిధులు మునుపటి యాంత్రికంగా స్కాన్ చేయబడిన శ్రేణి రాడార్ల కంటే దాదాపు రెండింతలు మరియు అధిక ఖచ్చితత్వంతో మరిన్ని లక్ష్యాలను ట్రాక్ చేయగల మరియు దాడి చేయగల సామర్థ్యం. అంతేకాకుండా F-21 ట్రిపుల్ మిసైల్ లాంచర్ అడాప్టర్లను కలిగి ఉంటుంది. ఇది మునుపటి F-16 డిజైన్ల కంటే 40% ఎక్కువ. గాలి నుంచి గాలికి ఆయుధాలను తీసుకువెళ్లడానికి వీలు కల్పిస్తుంది. F-35A అనేది యుఎస్ వైమానిక దళం యొక్క తాజా అత్యంత అధునాతన బహుళ పాత్ర సూపర్సోనిక్ స్టీల్త్ 5వ తరం ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ ఆధిక్యత మరియు స్ట్రైక్ మిషన్లను నిర్వహించగలదు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్, నిఘా మరియు నిఘాను కూడా చేయగలదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.